20 మీటర్ల వెడల్పు తీసుకున్నారు. ఇది మొత్తం ఇక్కడ నుంచి అక్కడి వరకు, ఇక్కడ దాదాపు ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఒక 6 కిలోమీటర్లు, దగ్గర దగ్గర 10 కిలోమీటర్ల కెనాల్ ఇది ప్యాకేజ్ 9లో. నువ్వు కాశీ చెప్పినా చెప్పకుండా ఉంటావు. నా వీడియోలో కాశీ లేదు ఉండదు. రేపి నిన్నటి రోజు అని మాట్లాడుతుంది. నమస్కారం. ఈరోజు చిన్న బోనాల 10వ వార్డులో మనం ఇక్కడికి ఈ స్థానిక ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఎక్కడికి వచ్చినామంటే నల్లనే గుట్టున ఆనుకొని ఉన్న ప్యాకేజ్ 9 కెనాల్ దగ్గర మనం ఉన్నాము. ఏదైతే ఈ ప్యాకేజ్ 9 కెనాలు మల్కపేట రిజర్వాయర్కి అనుసంధానంగా మల్కపేట రిజర్వాయర్ నుంచి ఈ యొక్క ఏవైతే సిరిసిల్లలో విలీనమైన 7 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకు నిత్యం వ్యవసాయ క్షేత్రానికి అనుసంధానమై నిత్యం నీళ్లు అందించే విధంగా వ్యవసాయము సస్యశ్యామలమై మంచి పంటలు వండే విధంగా ఇవి కాలువ అయితే మేము బాగుంటుందని మేము అనుకున్నాం. గత ప్రభుత్వం 9 సంవత్సరాల క్రితం ఈ కెనాల్ను ప్యాకేజ్ 9 కెనాల్ను ప్రారంభించి ఇప్పటి వరకు దీన్ని ఇంతవరకు చేతబట్టకపోవడం ఇలా మాకు బోనాల ప్రజలకు కావచ్చు 7 గ్రామాల ప్రజలకు కావచ్చు సిగ్గుసేటుగా మేము భావిస్తున్నాం. గతంలో నాయకులు అందరు వచ్చిర్రు పోయిర్రు, వాళ్ళ అవసరాలకు గెలిచిర్రు, మాట్లాడిర్రు, ఈ కాలువ ఆ కాలువ అని ఆఫీసుల చుట్టూ తిరిగిర్రు, ఒక్కడు కూడా పని చేయలేకపోయాడు. ఇవాళ గత సంవత్సరం సేమ్ ఇదే ఎండాకాలంలో 100 ఎకరాలు చిన్న బోనాల్లో ఎండిపోతే అందరు నాయకులు వచ్చిర్రు, ఫోటోలు దిగిర్రు, ఇది చేసిర్రు అది చేసిర్రు, మాట్లాడిర్రు, రైతులతో మాట్లాడిర్రు, ఫోటోలకే పరిమితం అయిపోయింది తప్ప ఈ రోజు వరకు కూడా దాని పరిష్కారం వెతకలే. ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఉన్నారు, ఆయన మాజీ మంత్రి, వారి ప్రభుత్వంలోనే ఇలా ఇది కెనాల్ ప్యాకేజ్ 9 మల్కపేట రిజర్వాయర్ ద్వారా భూ నిర్వాసితులందరికీ దాదాపు 5 కోట్ల పైచిలకు భూ నిర్వాసితులందరికీ దాదాపు 50 ఎకరాలకు పైగా డబ్బులు వచ్చినాయి. ఎకరాన 12.5 లక్షలు దాదాపుగా వచ్చినాయి, నిర్వాసితులకు వచ్చినాయి. ఆ నిర్వాసితులకు ఏదైతే వచ్చిందో ఆ నిర్వాసితులకు ఇచ్చిర్రు, ఒక సంతోషం. కానీ మిగతా ఉన్న రైతులకు ఈ కాలువ ద్వారా లాభం జరుగుతుంది, మాకు నీళ్ళు వస్తాయని ఆశించినందుకు మా నోట్లో మన్నుపడ్డట్టు అయిపోయింది. ఇలా ఒక్క చెరువులో కూడా చూడండి, పక్కనే ఇక్కడ ఆనుకొని కొత్త చెరువు ఉంది, మాకు కింద బతుకమ్మ చెరువు ఉంది, అటు శుద్ధగండి చెరువు ఉంది. ఇలా అనేక చెరువులు, బోనాల్లో 4-5 చెరువులు ఉన్నాయి. ఒక్క చెరువులో కూడా ఒక ముంతడు నీళ్ళు వెళ్ళాయి. ఇలా మీ మీడియా మిత్రుల సాక్షిగా మీకు అందరికీ చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఈ కెనాల్లో చూసుకున్నట్టయితే 7.5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు పని కాకపోవడం అనేది బాగా దౌర్భాగ్య పరిస్థితి. జిల్లా కేంద్రంలో ఎక్కడో మారుమూల ప్రాంతాలలో ఇలా టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, నిత్యం 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, నిత్యం నీళ్ళు ఇస్తున్నాం, రైతులందరినీ సస్యశ్యామలంగా ఉంచుతున్నాం, సస్యశ్యామలమైన పంటలు పండుతున్నాయి అన్న ప్రభుత్వ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇలా కేటీఆర్తో సహా మేము అందరిని అడుగుతున్నాం. ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, గతంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులను కూడా ప్రభుత్వంలో ఉండి ఇలా పనిచేయకపోయిన దౌర్భాగ్యులను కూడా మేము అందరిని అడుగుతున్నాం. ఇలా కేటీఆర్ రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి కార్లు వేసుకొని ఉరుకుతున్నాడు. ఇలా నీ జిల్లా కేంద్రంలో, నీ నియోజకవర్గంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నడిబొడ్డున ఇలా చిన్న బోనాలకు సంబంధించి ఇలా మిగతా 7 గ్రామాలు, పెద్దూరు కావచ్చు, పెద్ద బోనాలు కావచ్చు, ముష్టిపల్లి కావచ్చు, చంద్రంపేట కావచ్చు, నీళ్లు లేక తల్లాడుతున్నాం. ఇలా పంటలు, అనేక పంటలు, ఇంకొక 10 రోజులు అయితే ఇదే మీరు ఈ రోజు వచ్చిన మీడియా మిత్రులే మీరు రేపే వస్తారు. అనేక పంటలు, 100 ఎకరాలు, ఇక్కడ 1500 ఎకరాలు వరి సాగు చేస్తాం. ఈ 1500 ఎకరాలలో దాదాపు సగం ఎండిపోయే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కావున ఇదంతా దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇలా మేము ఈ యొక్క ఎందుకైతే పెండింగ్ అయిందో కొందరు నాయకుల లోపం వల్ల కూడా ఇలా పెండింగ్ అయిందని మేము అనుకుంటున్నాము. కాబట్టి వెంటనే దీని యొక్క కార్యకలాపాలు, దీని యొక్క కెనాల్ యొక్క పనులు తొందరనే పునర్నిర్మాణం పాటించి ఇలా మా రైతులకు అండగా ఉంటారని మేము ఆశిస్తున్నాం. ఏదైతే ఈ ఒక పేరుకే చెప్పుకోవడానికి మాకు అయిపోయింది. ఇప్పుడు మల్కపేట రిజర్వాయర్లో కుండ తీసుకొచ్చి కుండలో నీళ్ళు నింపి పెట్టుకున్నాం అంతే. దాన్ని వాడటానికి పని చేయి, మాకు తాగడానికి పని చేయి, పంటలకు పని చేయని అంటే దాన్ని మల్కపేట రిజర్వాయర్ కట్టినమయ్యా, మొత్తం 100 ఎకరాలు మేము సస్యశ్యామలని చెప్తామని వీళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు చెప్పుకుంటారు. అప్పుడు ఉన్నోళ్ళు చెప్పారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరిని అనరాకుండా మేము అయిపోయింది. ఇప్పుడు మాకు సిరిసిల్ల కేంద్రంలో చూస్తే
ఇలా కేటీఆర్ని అడిగితే ఏమంటుండు, మన గవర్నమెంట్ లేదు కదా తమ్మి, మేము ఏం చేయరాకుంటుంది, మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్తా అంటారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళని అడిగితే మాకు ఎమ్మెల్యే లేడు కదా తమ్మి, మేము అడిగితే అక్కడ పోయి అడిగితే ఇక్కడ అడుగుదామంటే మాకు అసెంబ్లీలో మేము చర్చిద్దామంటే మాకు ఎమ్మెల్యే లేడు కానీ కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మా రైతుల పరిస్థితి ఎవరికి చెప్పుకోమంటారు, ఇలా మా గోడు ఎవరికి చెప్పుకోమంటారు, ఇలా అధికారులకే మేము చెప్పుకుంటాం. మాకు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, గౌరవమైన కలెక్టర్ గారికి ఇలా మీ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇలా మేము ప్రజాప్రతినిధులు అంతా చావదచ్చిన వాళ్ళే ఉన్నారు, ప్రజాప్రతినిధులతోటి పని కాదు. ఇలా మేము ఎందుకంటే ఇలా ఒక 100 మంది రైతులను తీసుకొని రావచ్చు, కానీ రైతులను ఇబ్బంది పెట్టకుండా ఇలా మీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ పని కాకుంటే పెద్ద ఎత్తున రైతులతోటి మేము మాట్లాడిస్తాం. ఇలా ఎవరిని రైతులు అన్నోళ్ళని నాగం చేయకుండా, గతంలో కొంతమంది నాయకులు రైతులు నాగం చేసి ఇటు పోదాం అటు పోదాం తిప్పారు. ఆ తింపే ఇలా బీజేపీ అనేది అది అట్లా చేసే కార్యక్రమాలు ఉండయి. ఇలా బీజేపీ అనేది బాజాప్తా రైతుల కోసం పోరాడితే ఎవరు వచ్చినా రాకుండా రైతుల కోసం మేము అండగా ఉంటాం, రైతుల కోసం మేము ఉంటాము, రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయం. ఇలా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ కాలువ యొక్క నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి దీనిలో ఒక ఏదైతే లోతులు ఏవైతే మిస్టేక్లు ఉన్నాయో అవన్నీ వెరిఫికేషన్ చేసి ఎందుకు ఆగింది, ఎందుకు ఇలా ఈ పెండింగ్ చేయాల్సి వచ్చింది అనేది మీరు లోతుగా దీన్ని ఎంక్వైరీ చేసి వెంటనే ఈ యొక్క కాలువలు నిర్మాణం చేసి మాకు నీళ్ళు అందించాలి. ఇదొకటి. ఇప్పుడు ఇవాళ స్టార్ట్ చేస్తే కాలువ ఇవాళ అయ్యేది కాదు, దాదాపు ఇంకొక 3-4 సంవత్సరాలు పడుతుంది. ఆ లోపు మీరు ఏం చేస్తారన్నది ఒక వేరే మార్గం ద్వారా మీరు నీళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తే మాకు బాగుంటుంది. ఒకవేళ ఈ యొక్క కలెక్టర్ గారి దృష్టికి ఈరోజు తీసుకెళ్తున్నాం, లేకపోతే రైతులతోటి పెద్ద ఎత్తున బీజేపీ మా సంజయ్ అన్న సారథ్యంలో, మా జిల్లా అధ్యక్షుడు గోపన్న ఆధ్వర్యంలో రైతులతోటి పెద్ద ఎత్తున నిరాహార దీక్షకు మేము కూర్చుంటాం. ఇలా ఒకటే ప్రజాప్రతినిధులకు చెప్తున్నాం, ఇలా కేటీఆర్ కావచ్చు, ఇలా జిల్లా కేంద్రంలో ఎక్కడనో సమస్య వస్తే నువ్వు కార్లు వేసుకొని ఉరికిన కేటీఆర్, ఇలా నువ్వు మొన్న ఏదైతే ఎలక్షన్లు వచ్చినప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో 15 రోజులు ఇక్కడనే ఉన్నావు. ఇలా 15 రోజుల తర్వాత ఎలక్షన్ తర్వాత నీ జెండా ఎగరేసుకొని టీఆర్ఎస్ చెంచాగాలను గెలిపించుకొని ఇలా నువ్వు ఒక్క రోజు కూడా ఇక్కడ తెల్లారి నుంచి ఇక్కడ నువ్వు లేవు. ఇలా సిరిసిల్ల ప్రజల గోసాన్ని కనిపిస్తలేదు. ఇలా నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చి దీన్ని ఏంది నివారిస్తుంది. ఇదే నీ జిల్లా అధ్యక్షుడు తోటయ్య గారు వచ్చి ఎండిపోయిన రైతులను మాట్లాడిచ్చాడు. సంవత్సరం నుంచి సోయి లేదా మీకు అని మాట్లాడుతున్నా. ఇలా కాంగ్రెస్ నాయకులు ఇటాంకలు వచ్చిన పాపన్న పోలే. ఇలా మేమే తల్లడిల్లుకుంటూ ఒగల బాధ ఒగలు చెప్పుకుంటూ రైతుల ఒగలకోలు ఏడ్చే కాలం వచ్చింది. ఇలా ప్రజాప్రతినిధులు లేరు. ఇలా సావజచ్చిన ప్రజాప్రతినిధులు వాడోడు వీడోడు వాడిని వీని పట్టుకొని దుంకటోళ్ళు ఉన్నారు తప్ప ఇలా ప్రజల కోసం కొట్లాడేటోడు ఒగలు లేడు. దయచేసి చెప్తున్నాం, ప్రజాప్రతినిధులు అందరికీ చెప్తున్నాం, ఇలా మాకు సహకరించి ఇలా అధికారులతోటి మాట్లాడి ఇలా ఈ ప్యాకేజ్ 9 వెంటనే పునర్నిర్మాణం చేపట్టి ప్యాకేజ్ 9 ద్వారా ఈ యొక్క నీళ్లు ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడికి చేరవేరిస్తే మాకు బాగుంటుందని మేము మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాము. దీని ద్వారా ఎవరికైనా ఇబ్బంది కలిగితే మాకు క్షమించాలి. జిల్లా కలెక్టర్ గారు మీ దృష్టికి తీసుకురావాలనే తప్ప మీదేదో చెడు ఉద్దేశం కాదు, ప్రజల మీద చెడు ఉద్దేశం కాదు, మీ అందరికి దృష్టికి తీసుకుపోవాలి. ఇలా మేము ఈ సమస్య అనేది ఇప్పుడు ఈ రోజు తక్కువ ఉంది కావచ్చు, ఇంకొక 10 రోజులు అయితే ఎక్కువ అవుతుంది. ఒక్కొక్కళ్ళు ఊరేసుకునే కాలం ఉంది రైతులు. కాబట్టి ఇలా ఈ లోపు మీరైనా దీని సమస్య ఎట్లా పరిష్కరిస్తే బాగుంటుంది అనేది మా అధికారుల దృష్టికి తీసుకొచ్చి అధికారులతో సమైక్యమై ఇలా మా రైతులతోటి చర్చించి రైతులతోటి ఏ రకంగా అయితే నీళ్ళు వస్తాయి అన్నది మీరు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. మస్తు ప్లేస్ ఉంది ఇక్కడనే తవీరు. ఇంతకుముందు మనం ఏదైతే ప్యాకేజ్ 9లో కెనాల్ గురించి మనం మాట్లాడుకున్నది ఏదైతే ఉందో అది ఇప్పుడు తక్షణమే మొదలుపెట్టిన దాదాపు 3 నుంచి 4 సంవత్సరాల కాలం పడుతుంది. ఆ లోపు రైతులు ఊడతారా అనే సమస్య మాకు పెద్ద ఎత్తున ఉంది. కావున తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఏదైతే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నామో ఇది కొత్త చెరువు అంటారు, ఇది నల్లెనగుట్టకు ఆనుకొని ఉన్న చెరువు. ఇది ఏదైతే చిన్న బోనాల 10వ వార్డులో ఏదైతే ఉందో ఇది చిన్న బోనాల 1500 ఎకరాలకు తలమానికం. ఇందులో నీరు నింపినట్టయితే దీని ద్వారా 4 చెర్లలకు నీళ్లు పోతాయి. 1500 ఎకరాలు దాదాపు 1500 ఎకరాలు సస్యశ్యామలమవుతుంది. వెంటనే ఈ 2-3 రోజులలో మాకు ఇప్పుడు వేసిన పంట చేతికి రావాలంటే, ఈ 2-3 రోజులలో ఈ చెర్లకు నీళ్లు రావాలంటే మనం ఎక్కడైతే అక్కడ చూసుకుంటున్నామో ఆ గుట్ట వెనకాల
దాన్ని మేము మా వాడుక భాషలో మైసమ్మ గుట్ట అంటాము. దాని వెనకాల నుంచి ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో 2.5 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో మల్కపేట రిజర్వాయర్ ఉంటుంది. ఆ రిజర్వాయర్ నుంచి మాకు కుడికాల ద్వారా గొలుసుకట్టు ద్వారా నీళ్లు విడిచినట్టయితే జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి గొలుసుకట్టు ద్వారా మా కొత్త చెరువుకు నీళ్లు విడిచినట్టయితే 2 నుంచి 3 రోజులలో మా చెరువులకు నీళ్ళు వస్తాయి. తక్షణమే మా ఎండిపోతున్న ఏదైతే పొలాలు, పంట పొలాలు, వరి పొలాలు ఉన్నాయో తక్షణమే మాకు లాభం జరుగుతుంది. రైతులు నష్టపోకుండా వేసుకున్న పంట చేతికి వచ్చే విధంగా మేము పెట్టుబడి నష్టపోకుండా మేము ఉంటాం. దయచేసి మీకు అధికారులకు కోరేది, జిల్లా కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే తక్షణమే ఈ యొక్క గొలుసు కట్టు ద్వారా ఏనంగా వస్తుంది. మాకు ఇక్కడ ఏదైతే సత్యనారాయణ పల్లె ఉంటుంది, ధర్మారం పక్క నుంచి గొలుసు కట్టు ద్వారా ఒర్రెల నుంచి పాత ఒర్రెలు ఉన్నాయి. ఒక్క దగ్గర చిన్న ప్రాబ్లం ఉందండి. ఆ ప్రాబ్లాన్ని మీరు సాల్వ్ చేసి మీ యొక్క అధికారుల ద్వారా దాన్ని సర్వే చేయించి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయించినట్టయితే 2 నుంచి 3 రోజులలో మా చెర్లకు నీళ్ళు వస్తాయి. ఆ 3 రోజులలో మాకు చెర్లకు నీళ్ళు వచ్చినాయంటే ఈ 10 నుంచి 15 రోజులలో వచ్చే మాకు వాటర్ సమస్య ఇప్పటికి కొంచెం భూగర్భ జలాలు అడగంటిపోయినాయి. ఈ సమస్య మీరు దాన్ని అధిగమించాలంటే తప్పకుండా మీరు దీని మీద వెంటనే చర్య తీసుకొని తక్షణమే ఇలా ఆలోచించకుండా ఇలా ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే దీన్ని తక్షణమే మీరు స్పందించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి అధికారులు సంబంధిత ఇరిగేషన్ అధికారులను కావచ్చు, సంబంధించిన రెవెన్యూ అధికారులను కావచ్చు వెంటనే అప్రమత్తం చేసి మా చెర్లకు నీళ్ళు వచ్చినట్టయితే మేము సస్యశ్యామలంగా ఉంటాం. మీ ఎక్కువ 7 గ్రామాలు కావచ్చు, మా ఒక 7 గ్రామాలు కాకుండా మా ఒక 10వ వార్డుకు సంబంధించిన చిన్న బోనాల రైతులు ఏదైతే ఉన్నారో దాదాపు ఒక 600 కుటుంబాలు మేము ఆనందంగా ఉంటాం. ఇలా మా గోస గత ప్రభుత్వం నాయకులకు చెప్పినా ఎవరు పట్టించుకోలే, ఈ ప్రభుత్వం నాయకులకు చెప్పినా ఎవరు పట్టించుకోలే. దయచేసి జిల్లా కలెక్టర్ గారన్నా మాకు స్పందించి వెంటనే మా మల్కపేట రిజర్వాయర్ నుంచి ప్యాకేజ్ 9 నుంచి మాకు వెంటనే రిజర్వాయర్ ద్వారా మాకు కుడికాలువ నుంచి గొలుసుకట్ట ద్వారా నీళ్ళు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. మా యొక్క చిన్న బోనాల పంటలు మా చేతికి వచ్చే విధంగా, చేతికి రావాలన్నా ఎండిపోవాలన్నా ఇలా ప్రజాప్రతినిధి చేతుల, ప్రభుత్వ అధికారుల చేతిలో ప్రభుత్వం పైన ఉంది. ఇలా మేము ఏడవాలన్నా, మేము సస్యశ్యామలంగా మా పంటలు పండాలన్నా మీ చేతుల్లోనే ఉంది. దయచేసి ఇది అర్థం చేసుకొని ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు వెంటనే స్పందించి ఇది రాజకీయం చేయకుండా వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కరించి ఇలా మా చెర్ల నీళ్ళు తెస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ ఈ 2-3 రోజులలో కావచ్చు, రేపు ప్రజావాణి ఉంది. జిల్లా కలెక్టర్ గారి ప్రజావాణిలో మీరు సంబంధిత అధికారులు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళతో చర్చించి ఈ సమస్యను మీ దృష్టికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి జిల్లా కలెక్టర్ గారు ఆ సమస్యను పరిష్కరించినట్టయితే మీరు లాభపడతారు. లేదంటే ఇలా మేము మీ దృష్టికి తీసుకొచ్చిన ఈ సమస్యను మీరు పరిష్కరించినట్టయితే ఇలా 100 రైతులతో 400 కుటుంబాలతో మేము బీజేపీ ఆధ్వర్యంలో మా బండి సంజయ్ అన్న సారథ్యంలో మా జిల్లా అధ్యక్షుని అండతో దాదాపు 400 కుటుంబాలతో మేము పెద్ద ఎత్తున ధర్నాకు నిరాహార దీక్ష మా ఆమరణ నిరాహార దీక్ష కూర్చుండడానికి కూడా ఇలా బీజేపీ వెనకాడది. ఇలా మేము చెప్తున్నాం, ఇలా ప్రభుత్వానికి కావచ్చు, ఇలా ప్రభుత్వ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకే కావచ్చు, అందరికీ చెప్తున్నాం. మరొకసారి దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాము, వెంటనే ఇలా ఈ 2-3 రోజులలో మాకు నీళ్ళు వచ్చే ప్రయత్నం చేయండి. లేకపోతే మా బతుకులు రోడ్డు మీద పడతాయి, మా రైతుల జీవితాలు ఆగమవుతాయి. ఒక్కొక్కరు లక్షలు పెట్టుబడి ఉన్నాము కాబట్టి వెంటనే స్పందించి ఇలా చేయండి. లేకపోతే ఆమర నిరాహార దీక్షకు ఇక్కడనే ఏదైతే కొత్త చెరువు ఉందో ఇక్కడనే నిరాహార దీక్షకు కూర్చుంటాం. బీజేపీ ఆధ్వర్యంలో మా బండి సంజయ్ అన్న సారథ్యంలో ఇక్కడనే ఆమర నిరాహార దీక్షకు కూర్చుంటాం. నీళ్ళు వచ్చేంత వరకు వదలం. ఇది మీరు గౌరవంగా మీరు తీసుకుంటారా, మేము హెచ్చరిస్తున్నాం అనుకుంటారా, మేము బదనాం చేస్తాం అనుకుంటారా మాకు తెలియదు. దయచేసి ఇది తప్పుగా భావించకుండా మేము కోరేది ఒకటే, మాకు నీళ్ళు వస్తే మేము సంతోషపడతాం, మేము అందరినీ గౌరవిస్తాం. కాబట్టి మా ఒక దాహార్తిని తీర్చి మా రైతుల గోసను పట్టించుకొని ఇలా మా రైతుల్లో చెరువు ఉంచినట్టయితే ఒక నీళ్లు ఉంటే మాకు మత్స్యకారులు బతుకుతారు. మాకు ఇలా ముదిరాజుల కుటుంబాలు దాదాపు 120 నుంచి 130 కుటుంబాలు ఉంటాయి. ఇలా ఇది 360 రోజుల చెరువులో ఉండంటే వాళ్ళు చేపలు పట్టుకుంటారు, ఇలా జీవనోపాధి గడుస్తుంది. అనేక సమస్యలు ఇలా మాకు మున్సిపల్లో విలీనం చేసిన తర్వాత ఉపాధి హామీలో 100 సార్లు ఇక్కడ ఉపాధి హామీ పనిచేసుకొని ఇలా మేము కట్టడం మోసుకొని ఇలా పనులు చేసుకున్నాం. ఇలా ఉపాధి హామీ కార్మికులకు జాబ్ కార్డు ఉన్న వాళ్ళంతా ఎండాకాలంలో ఉట్టిగానే ఉంటారు. కాబట్టి మాకు ఏది లేదు. ఇలా నీళ్లుంటే మాకు చాలామంది ఇక్కడ చేపలు పోసుకొని చేపలు పెట్టే ఆస్కారం ఎక్కువ ఉంది.
కాబట్టి ఇలా మాకు 365 రోజులు ఇలా చెరువులు నీళ్లు ఉండేటట్టు ఉంచే విధంగా జిల్లా కలెక్టర్ గారు ఇలా నడిబొడ్డుల జిల్లా కేంద్రంలో జిల్లా నడిబొడ్డున చెరువులు ఎండిపోతున్నాయి. ఇలా మీడియా మిత్రుల సాక్షిగా బీటలు వారినాయి. ఒక్క బొట్టు లేదు. కింద 24 టీఎంసీల రిజర్వాయరు, మీద 3 టీఎంసీల రిజర్వాయరు, రాజరాజేశ్వర రిజర్వాయర్ ఉంది, మీద మల్కపేట రిజర్వాయర్ ఉంది. ఏది మాకు తాగడానికి పనిచేస్తలేదు. ఇలా జిల్లా కేంద్రంలో 2-3 రిజర్వాయర్లు ఉన్నా మాకు కనీసం బుక్కడి నీళ్లు దొరికే పరిస్థితి లేదు. ఇలా చిన్న బోనాల్లో అల్లాడుతున్నాం. ఇలా మీడియా మిత్రుల సాక్షిగా మీరు అంతా ఈ చెరువు చూడండి. ఒక తాగుదామంటే ఇలా గుట్టకు పోయిన ఏదైనా మేకలు, అక్కడ మేకలు ఉన్నాయి, మేకలు మేపుకునే ఒక మేకల కాపరి అక్కడ చెర్ల నీళ్లు పెడదామన్నా నీళ్లు లేవు. వాళ్ళు ఎక్కడికి పోయి తాగుతారు? వాళ్ళు ఎక్కడ బతుకుతారు? ఇలా సడన్గా ఎక్కడో గుట్టకు మేము చిన్న పనులకు వెళ్ళే రైతు కూలీలు గుట్టకు వెళ్తే ఇక్కడ వచ్చి నీళ్ళు తాగదామంటే ఒక బొట్టు లేవు. చచ్చిపోయే కాలం ఉంది. ఇలా మీరు ఆలోచించండి. ఇలా అధికారులు స్పందించండి. ఇలా ఇది రాజకీయం కోసం కాదు, మేము ప్రజల కోసం అడుగుతున్నాము. మా ఒక్కరిని స్వార్థం కోసం అడిగేది కాదు, ఏదో లంచాలు తీసుకునే వ్యవస్థ కాదు. దయచేసి మీరు స్పందించి వెంటనే ఈ యొక్క కొత్త చెరువు ఏదైతే ఉందో, ఈ కొత్త చెరువు కాకుండా ఈ ఒక్క చెరువులకు మీరు గొలుసుకట్ట ద్వారా నీళ్లు తెచ్చినట్టయితే అదే గొలుసుకట్టు ద్వారా బోనాల్లో ఉన్న 4 చెరువులు నిండుకుండలాగా మార్చే అవకాశం ఉంది. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దీన్ని తప్పుగా భావించకుండా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, అధికారులు కావచ్చు, జిల్లా ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలా స్థానికంగా ఉన్న మున్సిపల్ చైర్మన్ కావచ్చు, చైర్మన్ కూడా కొత్త బాధ్యత ఉంటుంది. చైర్మన్ కూడా ఇలా నిన్ననే కొత్త బాధ్యతలు స్వీకరించారు. వాళ్ళు కూడా ఇలా ఈ యొక్క సమస్యను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మాకు చేస్తే, మాకు నీళ్లు తెస్తే మేము ఆ రైతులందరం ఆనందంగా ఉంటాం. రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కడ బాగుపడలేదు. ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కడ బాగుపడలేదు. రైతును ఏడిపేయకండి, సర్వనాశనం అవుతారు. ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రభుత్వాలే కూలిపోతాయి. ఇలా రైతులను మంచిగా చూడండి, రైతులను ఆదుకోండి. మీరు ఎన్ని చేసినా ఉచిత పథకాలు పెట్టి రైతులను నాగం చేసుడు కాదు. రైతుకు ఇలా నీళ్ళు ఇస్తే 100 ఎకరాలు, ఒక 10 ఎకరాలు వేసుకునే రైతుకు ఇలా పంట పండించుకుంటే ఒక 3-4 లక్షలు వస్తే ఆయన కుటుంబాన్ని బాగా ఆదుకుంటాడు. ఇలా వేసిన పంట మొత్తం ఎండిపోతే కుటుంబం మొత్తం ఊరేసుకునే కాలం ఉంది. ఇలా దయచేసి మీరు ఆలోచించండి. ఇలా నా ఒక్కని బాధ కాదు. ఇలా బీజేపీ కార్యకర్త అనే ఒక రైతులను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రైతుల కోసం ఇలా ఒక్కలమే వచ్చినాం. ఇలా రేపు ఈ 3 రోజులలో స్పందించకపోతే 400 మంది కుటుంబాల రైతులతోటి మేము ఇక్కడికి వస్తాం. ఇక్కడనే ఆమరణ నిరాహార దీక్ష తీసుకుంటాం. రిలే నిరాహార దీక్ష కాదు, ఆమరణ నిరాహార దీక్ష. నీళ్ళు వచ్చేంత వరకు ఎటువంటి ఇక్కడి నుంచి లేవకుండా దీక్ష తీసుకుంటాం. దయచేసి ఇది పెద్ద ఎత్తున ఇది రాష్ట్రం లెవెల్లో వెళ్ళే విధంగా మేము చూస్తాం. దయచేసి ఇది ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈ ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు మరీ కోరుతున్నాం. ఇది తప్పుగా భావించకుండా, మేమేదో మాట్లాడినామని మా మీద కత్తులు పట్టి, అటార్లు పట్టి, వీడియో గ్రూపులలో పెట్టి మెసేజ్లు పెట్టకుండా ఒకటి చెప్తున్నాం. ఇలా ప్రజల సమస్య గురించి మేము మాట్లాడుతున్నాం. మేమేదో యుద్ధాలు చేయడానికి కాదు మాట్లాడేది. కాబట్టి మీరు అంతా అర్థం చేసుకొని ఇలా మాకు నీళ్లు తెచ్చే అవకాశం ఇవ్వండి. మరొకసారి అడుగుతున్నాం. నీళ్లు గొలుసుకట్టు ద్వారా తెస్తే 2.5 కిలోమీటర్ల దూరంలో ఏదైతే మైసమ్మ గుట్ట వెనకాల ఉందో ఆ పాత వరెలు ఉన్నాయి. ఆ వరెల ద్వారా మీరు ఇడిస్తే చాలు, కుడి కాలువ నుంచి గేట్ ఇడిస్తే చాలు, నీళ్ళు చిన్న పడతాయి. ఒక చిన్న 2 జాగాలలో చిన్న ప్రాబ్లం ఉంది. ఆ జేసీబీల ద్వారా ఆ ప్రాబ్లాన్ని మీరు దగ్గరుండి అధికారులు చేస్తే మాకు ఒక 2 నుంచి 3 రోజులలో ఇక్కడికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇలా మీ దృష్టికి తీసుకొచ్చినాం. ఈ 2-3 రోజులలో మాకు సమస్య సాల్వ్ లేకపోతే పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోతాం. దీనికి సహకరించిన మీడియా మిత్రులకు కావచ్చు, ఇది మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. దీన్ని అధికారులు అన్యాయగా భావించకుండా, ప్రజాప్రతినిధులు అన్యాయగా భావించకుండా దీన్ని ఒక సమస్యను పరిష్కరించే విధంగా మనం అందరం కలిసి ముందుకెళ్దాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు.